ఇప్పుడు అంటే ఇప్పటి వరకు రకరకాల ఎలిమెంట్స్ టచ్ చేసాం. ఇప్పుడు ఒక పద్యం వినబోతున్నాము. తెలుగుదేలయన్న అనే పద్యాన్ని కన్నా గారు రాశారు. ఇప్పుడు ఆ పద్యం చూసేద్దాం. ప్లే ద వీడియో. నమస్కారం, నా పేరు కన్నా. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన పద్యం విన్నాక నాకు ఈ 4 మాటలు వ్రాయాలని అనిపించింది. ఇప్పుడు వినిపిస్తాను. తెలుగదేలయన్న నా మూలము తెలుగు, నేను తెలుగువాడను. తెలుగు తల్లి నన్ను కన్న తల్లి, తెలుగు జోలల ఊయలలుగినాను ఆనాడే. ఆవకాయ అన్నము రుచి మరిగినాను, అమ్మయను కమ్మని మాటలు చిన్ననాటనే ముద్దుగా నేర్చినాను. అన్నమయ్య పాటల ఆనందము తెలుసు నాకు, సిద్ధేంద్రుని కూచిపూడి నడకలు నేర్చినాను. నందమూరి నట సార్వభౌముని చిత్రాలనెన్నో చూసినాను. జంట కవుల పద్యము సంతోషముగా పాడినాను. ఇందుకలడందులేడని సందేహము లేదు నాకు. వేమన పద్యముల చూడ రుచుల జాడవేరని తెలుసు నాకు. సుమతి శతకమున నీతి నేర్చినాను. తెలుగుతనం నా మూలనున్న ధనం, తెలుగు మాట నేను ఆస్వాదించే అమృతం. తెలుగు నేలపైన పుట్టకున్ననేమి, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. మళ్ళీ ఇప్పుడు మాకు వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నమస్కారం, నా పేరు కన్నా. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన పద్యం విన్నాక నాకు ఈ 4 మాటలు వ్రాయాలని అనిపించింది. ఇప్పుడు వినిపిస్తాను. తెలుగదేలయన్న నా మూలము తెలుగు, నేను తెలుగువాడను. తెలుగు తల్లి నన్ను కన్న తల్లి, తెలుగు జోలల ఊయలలుగినాను ఆనాడే. ఆవకాయ అన్నము రుచి మరిగినాను, అమ్మయను కమ్మని మాటలు చిన్ననాటనే ముద్దుగా నేర్చినాను. అన్నమయ్య పాటల ఆనందము తెలుసు నాకు, సిద్ధేంద్రుని కూచిపూడి నడకలు నేర్చినాను. నందమూరి నట సార్వభౌముని చిత్రాలనెన్నో చూసినాను. జంట కవుల పద్యము సంతోషముగా పాడినాను. ఇందుకలడందులేడని సందేహము లేదు నాకు. వేమన పద్యముల చూడ రుచుల జాడవేరని తెలుసు నాకు. సుమతి శతకమున నీతి నేర్చినాను. తెలుగుతనం నా మూలనున్న ధనం, తెలుగు మాట నేను ఆస్వాదించే అమృతం. తెలుగు నేలపైన పుట్టకున్ననేమి, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స.
తప్పులుంటే క్షమించగలరు. ధన్యవాదాలు.